ప్లాన్ సక్సెస్ అయింది అభి. అఖిల్ హారికలు మారిపోయారు. దేవుడు కరుణించాడు. నా పూజలు ఫలించాయి. ఈ క్షణం కోసమే నేనెదురు చూస్తున్నాను. అఖిల్ హారికలు అప్రూవర్స్ గా మారిపోయి పోలీసుల ముందు ఎమ్మెల్యే చేసిన తప్పులన్నీ చెప్తే మీ మీద ఉన్న కేసుని కొట్టేస్తారండి. మీరు నిర్దోషిగా బయటకొస్తారు. నీ మనసుకి విరుద్ధంగా కొన్ని పనులు చేయాల్సి వస్తోందని నువ్వు బాధపడ్డావు అభి. రేపట్నుంచి నీకా అపరాధ భావన ఉండదు. అవునభి, నువ్వులా ఉండొచ్చు. అందరం సంతోషంగా ఉండొచ్చు. ఈ గొడవలన్నీ ఆగిపోతాయి. ఆనందంగా శ్రావ్య పెళ్లి పనుల మీద దృష్టి పెట్టొచ్చు. అఖిల్ హారికలు అప్రూవర్స్గా మారిపోయి ఎమ్మెల్యేకి ఎగనెస్ట్గా సాక్ష్యం చెప్తే ఎమ్మెల్యే అరెస్ట్ అవుతాడు. కానీ అఖిల్ హారికలకు కూడా శిక్ష పడుతుంది. వాళ్ళకి శిక్ష తగ్గించేదెలా? ఏంట్రా వీళ్ళు సడన్ గా పార్టీ మార్చేశారు? నమ్మకంగా మన వైపు పడుంటారు అనుకుంటే నాకే వెన్నుపోటు పొడిచి ఆ అభిరామ్ వైపు వెళ్ళారు. నమ్మక ద్రోహం, వెన్నుపోట్లు, పార్టీ ఫిరాయింపుల గురించి మీరే మాట్లాడాలి. ఇప్పటికి ఎన్ని పార్టీలు, ఎన్ని జెండాలు మార్చుంటారు? నోర్మయ్. ఆ అఖిల హారికలు అప్రూవల్ గా మారి నాకు వ్యతిరేకంగా పోలీసులకు సాక్ష్యం చెప్తే నా పరిస్థితి ఏంట్రా? ఏముంది, మీరు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి చెప్పకూడదు తింటారు. ఏరా, నీ నోటి నుంచి ఒక మంచి మాట కూడా రాదా? ఎప్పుడు నా నాశనమే కోరుకుంటావేంట్రా? నేను జైలుకి వెళ్తే నీకు దొరికేదేంటి? మీరు నా దగ్గర పెట్టిన ఆస్తులన్నీ నేనే సొంతం చేసుకుంటాను. సారీ సార్, వాళ్ళు వచ్చేసారు. ఎవర్రా? అఖిల హారికలా? కాదు, పోలీసులు. రండి ఇన్స్పెక్టర్ గారు, నన్ను చూసి వెళ్ళడానికి వచ్చారా? థ్యాంక్ యూ. సారీ సార్, మరి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీతో ఈ మాట అనాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. యు ఆర్ అండర్ అరెస్ట్. నన్నెందుకు అరెస్ట్ చేస్తారయ్యా? నేనే నేరం చేశాను? చెప్పండి సార్, మా ఎమ్మెల్యే గారు ఏ తప్పు చేశారు? అభిరామ్ గారు అన్నదానం చేయించిన రోజున ఆ అన్నంలో మా ఎమ్మెల్యే గారు డ్రగ్గు కలిపారే అనుకోండి. ఆ విషయం అఖిల హారికలు మీతో చెప్పి అప్రూవల్ గా మారారు అనుకోండి. అంత మాత్రాన మా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసేస్తారా? చేతికి బేడీలేసి ఈడ్చుకెళ్తారా? కాలు విరిగిందన్న కనికరం కూడా లేదా మీకు? అసలు మీరు మనుషులా, రాక్షసులా? ఎందుకు వాళ్ళని రెచ్చగొడతావు? మీ పిఏ కరెక్ట్ గానే చెప్పాడండి. పదండి స్టేషన్కి. కానిస్టేబుల్స్, చేతికి బేడీలేండి. ఏంటి, నా చేతికి సంకెళ్ళేస్తావా? నువ్వు నాతో పెట్టుకుంటే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎస్ఐ. ఆ పరిణామాలేవో నేను చూసుకుంటా. పదండి స్టేషన్కి. రండి. అయ్యో, పదండి. అయ్యో, మా ఎమ్మెల్యే గారు కొట్టారు. ఏమండి ఎస్ఐ గారు, ఏమండి ఆగండి. వదలండి. నేను రానంటే రాను. వదలండి. నా కాలు నొప్పయ్యా. వదలండి అయ్యా. అరే సార్, వదలండి. సార్ ఏంటి సార్ అలా కలవరిస్తున్నారు? ఇది కళ అంటే పోలీసులు రాలేదా? నన్ను అరెస్ట్ చేయలేదా? దానికి ఇంకా టైం ఉంది సార్. అయినా మీకు ఈ మధ్యన పగటి కళలు ఎక్కువైనాయి. ఆ కళ నిజమవ్వకూడదురా. వెంటనే ఏదో ఒకటి చేయాలి. అఖిల హారికల్ని తీసుకొని అభిరామ్ పోలీసుల్ని కలవకముందే వాళ్ళని ఆపాలి. ఏం చేద్దాం? ఏదో ఒకటి మీరే బాగా ఆలోచించేయండి.
మమ్మల్ని క్షమించండి అక్క. ఎందుకు హారిక? ఏం చేశారు? ఆ ఎమ్మెల్యే చెప్పుడు మాటలు విని మీకు చెడు చేశాం వదిన. బావగారి యానివర్సరీ రోజు ఎమ్మెల్యే గారు మా చేతే ఫుడ్లో డ్రగ్స్ కల్పించారు. అంటే ఆ రోజు అన్నంలో విషాన్ని కలిపింది మీరేనన్నమాట. అభి వసూలకి ద్రోహం చెయ్యాలని మీకెలా అనిపించింది? తప్పు చేశామమ్మా. మా చేత ఎమ్మెల్యే తప్పుల మీద తప్పులు చేయించాడు. మమ్మల్ని వాడుకుని ఆఖరికి చంపాలనుకున్నాడు. ముందు మీరు చెప్పినప్పుడు మేమే రోజు నమ్మలేదు. ఆ ఎమ్మెల్యే చాలా దుర్మార్గుడు. మమ్మల్ని అది విషమే కక్కుతుంది హారిక. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. మమ్మల్ని క్షమించండి. మీరు ఏ శిక్ష వేసినా తల వంచుతాం. శిక్ష పడాల్సిందే నీకు కాదు అఖిల్, ఆ ఎమ్మెల్యేకి. మీ దగ్గర వాడికి వ్యతిరేకంగా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయి బావగారు. ఎమ్మెల్యే మాట్లాడిన ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ అయ్యింది. ఆడియో కాకపోయినా వీడియో రిఫరెన్స్ కూడా ఉంది. ఈ ఎవిడెన్స్ చాలు వాడిని జైలుకి పంపించడానికి. కాకపోతే మీరిద్దరూ పోలీసుల ముందు మీ స్టేట్మెంట్ ఇవ్వాలి. మీ ఎవిడెన్సెస్ని సబ్మిట్ చేయాలి. మీరు చెప్పినట్టే చేస్తాం అన్నయ్య. ఎక్కడికి రమ్మన్నా వస్తాం. నేను ఇప్పుడే ఎస్ఐ కాల్ చేస్తాను. స్టేషన్కి వెళ్దాం. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నానయ్యా. అయ్యో, ఎలా జరిగింది సార్? అదొక స్టోరీలే అయ్యా. ఇప్పుడు ఎందుకు కాల్ చేశానంటే కాసేపట్లో నీకు అభిరామ్ కాల్ చేస్తాడు. ఎంగేజ్ వస్తుంది. ఎస్ఐ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. అన్నంలో తను డ్రగ్స్ కలపలేదని, ఎవరు కలిపారో వాళ్ళని తీసుకొచ్చి మీకు సాక్ష్యాలని సమర్పిస్తాడు. అరే, అప్పుడు మీరు అరెస్ట్ అవుతారు కదా సార్. అందుకే రేపటి వరకు నువ్వు అందుబాటులో లేనని చెప్పు. ఈలోగా వారి దగ్గర ఉన్న సాక్ష్యాల్ని నేను తారుమారు చేస్తాను. ఎల్లుండి కోర్టులో అభిరామ్కి జైలు శిక్ష పడుతుంది. మీ ప్లాన్ బాగానే ఉంది, కానీ మరి నా ప్రాఫిట్ ఏంటి? నీకు తక్కువ చేస్తానా? ఆల్రెడీ మీ ఇంటికి సూట్ కేసు బయలుదేరిందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇక మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటాను. సార్, అభిరామ్ ఫోన్ చేస్తున్నాడు, మీరు పెట్టేయండి. హలో, ఎవరు? నేను ఇన్స్పెక్టర్ అభిరామ్ని. ఏంటి, సంతకం పెట్టడానికి స్టేషన్కి రాను అని చెప్పడానికి ఫోన్ చేసావా? కాదు, నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవడానికి సాక్ష్యాన్ని తీసుకొస్తున్నాను. అంటే ఆ ఫుడ్స్లో నువ్వు డ్రగ్స్ కలపలేదా? అది ఎవరిచ్చారో ఎవరు కల్పించారో ప్రూవ్ చేస్తాను. ఓకే, కానీ నేను అవుట్ ఆఫ్ సిటీ, రేపు వస్తాను. మీరు రేపు రండి, లేదంటే స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, మీ దగ్గరున్న ఎవిడెన్స్ని తనకివ్వండి. లేదు ఇన్స్పెక్టర్, మీరు స్టేషన్కి వచ్చాకే కలుస్తాను. మీ ఇష్టం. ఎమ్మెల్యే గారు ముందే ఫోన్ చేసి చెప్పడం మంచిదైంది, లేదంటే సూట్ కేసు మిస్ అయ్యేది. ఏమైందండి? ఆ ఎస్ఐ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడంట, రేపు రమ్మంటున్నాడు. ఎల్లుండే కదా కోర్టు అభి. అనవసరంగా పోలీసులు మన టైం వేస్ట్ చేస్తున్నారేమో. పర్వాలేదు నాన్న, రేపు ఈవినింగ్ వరకు మనకు టైం ఉంది కదా. ఎందుకైనా మంచిది. స్టేషన్లో ఎస్ఐ కాకుండా వేరే పోలీసులు ఉంటారు కదా, వాళ్ళకి సాక్ష్యాలు అప్పచెప్దాము. లేదు వసు గారు, సాక్ష్యాలు మన దగ్గర ఉండడమే మంచిది. చేతులు మారితే
డైరెక్ట్గా జడ్జి గారికి ఇచ్చేవాళ్ళం. మేము మీ వెనకే ఉంటామన్నయ్య. మళ్ళీ మనసు మార్చుకోం. మమ్మల్ని కూడా ఆ ఎమ్మెల్యే బారి నుంచి రక్షించండి బావగారు, అంతే చాలు. నేనుండగా మీ మీద ఎమ్మెల్యే నీడ కూడా పడనివ్వను. మీరిద్దరూ ధైర్యంగా ఉండండి. వద్దు వద్దని డాక్టర్స్ ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా డిశ్చార్జ్ అయ్యారు. మీ కాలు ఏమవుతుందని నాకు భయంగా ఉంది సార్. నా కాలు తీసేసినా పర్వాలేదు. ఓ అభిరామ్ గాడు ఈ కేసులోంచి బయటపడకూడదు. బెయిల్ రద్దయి జైలుకు వెళ్ళాలి. ఆహా, మీ పాపిష్టి శబదం 10 కాలాల పాటు కుళ్ళిపోవాలి సార్. తిట్టావా పొగుడుతున్నావా? ఇప్పుడు ప్లాన్ ఏంటి సార్? ఓ అభిరామ్ గాడు ఇద్దరి పిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. మీకు డబ్బులు బాగా ఎక్కువైనాయి సార్. లేకపోతే హీరో పిల్లలకి విలన్స్ ఐస్ క్రీమ్ ఇప్పించడం ఏంటి? ఒక్కడే ఉందిరా అసలు ప్లాను. ఏ ప్లాన్ సార్? చెప్తా. హే బాబు ఆగు. సార్. నమస్తే సార్. ఐస్ కావాలా? కావాలి, కానీ నాకు కాదు. అదుగో ఆ ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లలకి. అక్కడికి వెళ్ళి ఆ పిల్లలకి ఐస్ క్రీమ్ ఇవ్వమంటారా సార్? ఇవ్వాలి, కానీ నీ ఐస్ క్రీమ్ కాదు, నేనిచ్చే ఐస్ క్రీమ్. నువ్వే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ ఇద్దరు పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపో. నా దగ్గర చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి సార్, మీరెందుకు ఇస్తున్నారు? నువ్వు కల్తీ వాటర్తో ఐస్ అమ్ముతున్నావంట. అమ్మలేదు సార్, మంచి వాటర్తోనే ఐస్ చేస్తున్నాం. నేను చెప్పింది చేయకపోతే కల్తీ వాటర్తో ఐస్ చేసి అమ్ముతున్నావని అరెస్టు చేయిస్తా. వద్దు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. వెళ్ళు, ఆ ఇంటి ముందు ఆగు. ఆ ఇద్దరు పిల్లలు బయటకు వచ్చే వరకు గంట కొట్టు. వచ్చాక పిల్లల చేతిలో ఆ ఐస్ క్రీం పెట్టి వెళ్ళిపో. అలాగే సార్, ఉంటాను సార్. ఇప్పటికీ మీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు సార్. వెయిట్ చేయి. ఐస్ క్రీమ్, కూల్ ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. హే అను, ఐస్ క్రీమ్ వచ్చింది. ఐస్ క్రీమ్ తిందామా? తిందాం. డాడీ, ఐస్ క్రీమ్ వచ్చింది, కొనుక్కుంటాం. మనీ బాబా తెచ్చుకోండి, జాగ్రత్త. ఏ ఐస్ క్రీమ్ కావాలమ్మా? నాకు చాకోబార్ కావాలి. నాకు కప్ ఐస్ క్రీమ్ కావాలి. అవన్నీ అయిపోయినాయమ్మా, కోన్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, తింటారా? సరే సరే. వద్దమ్మా, మీరు అడిగిన ఐస్ క్రీమ్స్ నేను ఇవ్వలేదు కదా, వెళ్ళండి. పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకున్నారు సార్.
ఇప్పుడైనా మీ ప్లాన్ ఏంటో చెప్పండి సార్. ముందనుకున్న ప్లానే. ఆ 2 ఐస్ క్రీములలో ఒక దానిలో భయంకరమైన కెమికల్ కలిసి ఉంది. ఆ ఐసు ఏ పిల్ల తింటుందో ఆ పిల్లకి స్టమక్ పెయిన్ వస్తుంది. ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ మన డాక్టర్ ట్రీట్మెంట్ కోసం పిల్లల్ని బెంగళూరుకో ఢిల్లీకో తీసుకెళ్ళమంటారు. పిల్లతో అభి సిటీ దాడుతుండగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఆహా, ఓహో, ఇంత దారుణమైన, అన్యాయమైన, నీచమైన, నికృష్టమైన ప్లాన్ వెయ్యాలంటే మీకు మీరే సాటి సార్. నోర్మోయ్, ఇంతకీ ఆ కెమికల్ ఐస్ ఏ పిల్ల తింటుందో? భోజనం చేసే ముందు ఐస్ క్రీమ్ ఎందుకు తినడము? ఎండగా ఉంది కదా వసు గారు, ఫోన్లే తినివ్వండి. ఐస్ క్రీమ్ తింటే భోజనం ఏం తింటారండి? కాసేపు ఆగి తింటారులేండి. అవును, అఖిల్ హారికలు ఎక్కడ? ఆ ఎస్ఐ సిటీలోనే ఉండి అవుట్ ఆఫ్ సిటీ అని అబద్ధం చెప్తున్నాడని డౌట్ గా ఉంది అఖిల్. నాకు సేమ్ డౌట్ వచ్చింది హారిక. ఆ ఎస్ఐ కూడా ఎమ్మెల్యే పార్ట్నరే కదా. ఎమ్మెల్యే చెప్పింది విని అన్నయ్య టైంని వేస్ట్ చేసి అరెస్ట్ చేయాలనుకుంటున్నాడేమో. ఒక పని చేద్దాం, ఎస్ఐకి ఒక ఫేక్ కాల్ చేసి తన ఇంట్లో ఉన్నాడో లేక బయట ఉన్నాడో తెలుసుకుందాం. ఎస్, మంచి ఐడియా. ఇప్పుడే ఫోన్ చేద్దాం. మన ఫోన్తో వద్దు, మావి గారి ఫోన్ తీసుకొస్తాను. ఆ నెంబర్ ఎస్ఐకి తెలియదు కదా. కరెక్ట్, వెళ్ళి త్వరగా తీసుకురా. ఎక్కడికి వెళ్ళారు హారిక? అఖిల్ని పిలువు, భోజనం చేద్దాము. 5 minutes అక్క. ఏంటి సార్, ఆ ఇంట్లో నుంచి ఇంకా అరుపులు ఏడుపులు ఏమి వినిపించట్లేదు? ఆ ఐస్ క్రీమ్లో నిజంగా కెమికల్ కలిసిందా లేదా? అందులో డౌటే లేదురా. కాస్తాగు, పిల్లల్నెత్తుకొని పరుగు పరుగున అభిరామ వసు బయటికొస్తారు. సూపర్ సార్. హలో, ఎవరు? నేను నాంపల్లి జంక్షన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ ఆటో వాళ్ళు గొడవ పడుతున్నారు సార్. చంపుకునేలా ఉన్నారు. అలాగా, నేను ఇప్పుడే వస్తున్నాను. దొరికాడు. మన గెసింగ్ కరెక్టే హారిక. ఆ ఎస్ఐ సిటీలోనే ఉన్నాడు. పద, బావగారికి చెప్తా. పద. రండి భోంచేద్దాం. స్టేషన్కి వెళ్ళొచ్చాక తిందామన్నయ్య. రండి వెళ్దాం. ఆ ఎస్ఐ సిటీలో లేడు అని చెప్పాడు కదా అఖిల్. అంతా అబద్ధం అక్క. ఇప్పుడే ఎస్ఐకి ఫోన్ చేశాం. తను స్టేషన్లోనే ఉన్నాడు. వాట్? ఆ ఎస్ఐ కూడా ఎమ్మెల్యే మనిషి అన్నయ్య. కావాలని నీ టైం వేస్ట్ చేస్తున్నాడు. రేపు ఎల్లుండని చెప్పి కోర్ట్ టైం అయ్యే వరకు మనల్ని తిప్పి తిప్పి ఈలోపు ఏదో ఒక రకంగా నీ నిరికించి అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు అన్నయ్య. ఇప్పుడే మనం స్టేషన్కి వెళ్ళి ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేద్దాం బావగారు. ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేద్దాం. అలాగేనమ్మా, ముందు భోంచేద్దాం. ఎస్ఐ స్టేషన్లోనే ఉన్నాడని తెలిసింది కదా, భోజనం చేసి వాడి భర్తం పడదాం. అవును, కూర్చొని ప్రశాంతంగా తినండి. హను, అను, హను, హను. అను, అను, అను. అను, అను, అను లేమ్మా. అను, హను, హను.